అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నవరాత్రి కదా, అందుకే ఇంకా వెల్లుల్లిపాయలు కానీ ఉల్లిపాయలు కానీ వాడకుండా చక్కగా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేసేసినాను. క్యాబేజ్, ఆలు, క్యారెట్, క్యాప్సికమ్ వేసేసి అలాగే కొబ్బరి పేస్ట్ వేస్ట్ చేసినాను. చాలా చాలా బాగా వచ్చింది. దీని రెసిపీ నేను పంపిస్తున్నాను కాబట్టి తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. లేకపోతే నేను ఏం వేసానో మీరు మిస్ అయిపోతారు. తప్పకుండా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. రోటీలోకి బాగుంటుంది, పుల్కాలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి అయితే ఇంకా చెప్పొద్దు. అలాగే రైస్ ఐటమ్స్ ఏదైనా మనం స్పెషల్గా చేసుకుంటాం కదా, దాంట్లో కూడా చాలా బాగుంటుంది. ఆ కొబ్బరి పేస్ట్లోనే ఉంటుంది. కొబ్బరి, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ వేసేస్తాం అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే చెప్పలేను, అంత బాగుంటుంది. లాస్ట్లో మాత్రం కరివేపాకు, కొత్తిమీరతో మీరు తప్పకుండా గార్నిష్ చేసుకోండి. అవి లేకపోతే కూరకి ఫ్లేవరే లేదు. అలాగే ఇంగు పోపు కూడా పెట్టుకున్నాను, పోపు వేసుకున్నాను. బఠానీలు అన్నీ ఉన్నాయండి, బఠానీలతో సహా వేశాను, ఆలుగడ్డతో సహా వేశాను. సూపర్ కర్రీ అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు చేసుకోండి, ఎంజాయ్ చేయండి. వెల్లుల్లిపాయలు ఉండాలనే అవసరం లేదు, ఉల్లిపాయలు కూడా ఉండాలని అవసరం లేదండి. అవి లేకుండా కూడా మనం చాలా చాలా టేస్టీగా డెలిషియస్గా మనం కూర చేసుకోవచ్చు. కానీ మనం చేసుకోవాలంతే. తప్పకుండా చేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. నా కామెంట్ బాక్స్లో పెట్టండి, మేము చేసుకున్నామని, చాలా చాలా బాగా వచ్చిందని. అది అంతకన్నా ఏం కావాలి. సో విష్ హ్యాపీ నవరాత్రి అండి. అమ్మవారి కటాక్షం మీకు ఉండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దే. చూడండి అసలు కూర మాత్రం ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇప్పుడిప్పుడే తినేయాలని ఉంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం. ఒక్కసారి తినరండి, రెండోసారి కూడా తప్పకుండా తింటారు. దీంతోనే మీ కడుపు నిండిపోతుంది కూడా. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, చేసేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ అండి.